ఏం అడగాలి. బంగారు కళ్ళ బుచ్చమ్మో పెళ్ళి ఎత్తా సపరేక మీ అత్తగారింటికి పోతావా? అలాంటి థాటే లేదు. జ్వరం వచ్చింది, పొద్దాల్సింది ఏం తినలే. ఇప్పుడు కొంచెం లైట్గా పక్కోడు తింటుంది. కానీ మా చెల్లకు చాలా ఒప్పుకుంది. ఎందుకంటే చెప్పన్నా, నేను నిన్న మేకప్ వేయలే కానీ ఇంత లిప్టిక్ రాసి పొద్దున 4కి లేచి స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసి దీపం ముడించుకొని అన్ని చేసుకొని షూటింగ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో శారీస్ అవన్నీ చేసుకొని మళ్ళీ బయట ఏమన్నా షూట్స్ ఉంటే మళ్ళీ బయట షూట్స్కి వచ్చి ఇవి చేసుకొని మళ్ళీ వీళ్ళకి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ మన ఇంటికి వచ్చి మళ్ళీ మన అబ్బబాబుషన్లో జానమడల్ బ్లాగ్స్లో మళ్ళీ వీడియోలు అప్లోడ్ పెట్టి ఆ వెట్ట రెస్పాన్స్ వచ్చినాయి చూసుకొని మళ్ళీ ప్రతి ఒక్కరి కామెంట్ చూసి మళ్ళీ ఇన్స్టాకి వెళ్ళి మళ్ళీ ఈ వీడియోలని అక్కడ పెట్టుకొని ఒక అమ్మాయి ఇవన్నీ హ్యాండిల్ చేస్తుందని అంటే ఎంత ఎంత బటన్ ఎంత ప్రెజర్ ఉంటుంది కోసం. నేను లిటరలీ చెప్పాలంటే నేను కష్టపడేది ఫ్యామిలీ కోసం, తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం. మీరు జాను వీడియో వస్తే ఎప్పుడెప్పుడు కామెంట్ చేయాలా, ఎప్పుడెప్పుడు మమతక్క కనిపిస్తుందా, ఎప్పుడెప్పుడు జాను కనిపిస్తుందని చూసే వాళ్ళ కోసం మేము ఎంత కష్టపడుతున్నాం. సరే, ఒక యూట్యూబర్ అనే వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నా, ఎంత హెల్త్ మంచిగా లేకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్ అయినా సరే కెమెరా పెట్టిరంటే ఖచ్చితంగా ఆ కెమెరాకి తగ్గట్టు మేము మా బాధని దాచుకొని మేము యాక్టింగ్ చేస్తూ ఉంటాం. అంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మా హెల్త్ని చూసుకోము, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ చూసుకోము, మా ఫ్యామిలీ ఏం చూసుకోకుండా మేము ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసుకుంటున్నాం. అదే ఒక యూట్యూబర్ గొప్పతనం. గుడ్ మార్నింగ్ అన్నలు అక్కలు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా అనుకుంటున్నా. అమ్మా, సో ఈరటి వ్లాగ్ వచ్చేసి అయితే ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఈరోజు ఒక మేకప్ షూట్ ఉంది, షూట్కి పోవాలి. సో షూట్కి పోగా షూటింగ్లో కష్టాలు ఎట్లుంటాయి, షూటింగ్కి పోగా ఎంత హడావిడి ఎత్తా, నేను ఎట్లా రెడీ అవుతా, ఎట్లా పోతా, ఎట్లా ఆగమాగం అవుతా అన్నది చూపిద్దాం అనుకుంటున్నా. అట్టే మమతక్క కూడా ఉంటుంది, మళ్ళీ మమతక్క ఉండదు అనుకున్నారు. మమతక్క తోటే కాబట్టి మనం పోయేది. సో ఈ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చాలా సపోర్ట్ చేస్తారు. అట్నే మన ఓ శాఖలో జాను వీడియో పార్ట్ 1 కూడా చాలా సపోర్ట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నలు అక్కలందరికీ. నేను రెగ్యులర్గా షూట్ చేసి 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 బాగా టైర్డ్ అయినా, అసలు అవ్వట్లేదు, ఓపిక కూడా లేదు, ఫుల్ టైర్డ్ అయినా. నాకు మాట్లాడిన గొంతంతా పట్టుకుంది, నీళ్ళకి ఇంకా దగ్గు ఇవన్నీ వచ్చేసినాయి. సో ఇప్పుడైతే ఈ ఫుల్ వీడియోని అయితే వాచ్ చేయండి. ఇక మమతక్క ఉందంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఎట్లుంటుందో. నీళ్ళు ఆగబెట్టుకున్నా. షూటింగ్ 12కి అని చెప్పారు, అంటే మేకప్ షూట్ ఉంది 12కి స్టార్ట్ అవుతుంది. 12 కంటే ఇప్పుడు నేను 11కి స్టార్ట్ అయితే 12-12:30 వరకు అక్కడ ఉంటా. మేకప్ ఎక్కడో కాదు, మన జగిత్యాలలోనే. ఉన్నాయి అన్ని బట్టలు అన్నీ నాయే, ఇంక ఇవే కాకుండా ఈడొక్కటి. ఇది పట్టు శారీ, ఇదే నా అవుట్ఫిట్ ఇప్పుడు ఈ షూట్కి. బ్లౌజ్ ఇట్లా నేను విలేజ్ టైపే ఎక్కువ వేసుకుంటాను, నాకు అట్లనే ఇష్టం. బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించుకున్నా, బెలూన్స్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నా. శారీ వచ్చి ఇగో ఇది బ్లూ పట్టు చీర. మీరు ఈ శారీ డీటెయిల్స్ కావాలంటే మీరు ఇన్స్టాక్ జాను మోడల్ 1717 ఇన్స్టాకి వెళ్ళి చూడొచ్చు, చెక్ చేయండి పిక్స్ అవి ఇవి. ఇది ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇప్పుడు మనది మేకప్ షూట్కి. ఇది పట్టు సారీ, బ్రైడల్ లుక్ అన్నమాట ఈరోజు వేసేది. మొత్తానికైతే నేను రెడీ అయిపోయినా. ఇప్పుడు ఇంకా మమతక్కని కలిసి మమతక్కని తీసుకొని పోవాలి జగిత్యాలకి. ఆటో అయితే ఎక్కిన. ఇప్పుడు మమతక్క వస్తుంది, ఇంకొక 10 నిమిషాల్లో చూపిస్తా. మమతక్క వచ్చింది, వచ్చింది మమతక్క. షూట్ పోతున్నాం మేము. నాకు అసలు మాట్లాడి కూడా అత్తలేదు, వాయిస్ అంతా మొత్తం పొంగిపోయింది. ఇద్దరు కట్టిన ఉంది కదా, నాకు కవర్ అయినాక జాను కట్టింది. అంతే ఎక్కువ టైర్డ్ అయితే అట్లనే ఉంటుంది, నాకు ఎక్కువ బాడీకి ప్రెజర్ పడితే ఇట్లనే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక షూట్ కాగానే నేను ఎంత ఇరిటేట్ చేస్తాం మమతక్క అన్నది చూపిస్తా. సో అదే బ్లాగ్ అన్నమాట, ఏమన్నా చెప్తాం. ఎండలు బాగా కొడుతున్నాయి, బయటకు అయితే వెళ్ళకపోతే. ఇక మాకు షూటింగ్ కాబట్టి తప్పది. మీరైతే ఇంట్లో మంచిగా ఫ్యాన్లు వేసుకొని కూలర్లు పెట్టుకొని మా వీడియోస్ చూసుకుంటా కూర్చోవాలి, ఎంజాయ్ చేయాలి. ఎండలు బాగా కొడుతున్నాయి, కొంచెం ఎండలకైతే ఎక్కువ వెళ్ళకు. పోయినాక చూపిస్తాం, సరేనా?
చూడాలి, లేకపోతే నేను చేయలేను. షూటింగ్ చేయాలంటే కడుపులు ఇంత ఆసరా పడాలి ఫస్ట్. పాలకూర పకోడీ. మొత్తానికైతే పార్లర్కి వచ్చేసిన అన్నమాట. మమతక్క మంచిగా కూసుంది. ఇక ఇప్పుడు మమతక్క ఏంటంటే మమతక్క ఫుల్ ఇక తలనొప్పి లేదు అన్నమాట. ఇప్పుడు నన్ను రెడీ చేయించింది. నన్ను రెడీ అయ్యేసరికి తలకాయ పట్టుకుంది. పడుకో. తప్పది. మళ్ళీ ఒకటి ఏంటంటే మొన్న ఏమన్నది బ్యాంకుకి ఎన్ని రోజు బ్యాంక్ ఒకటే రోజు వస్తుంది. నా కోసం 1 గంట వెయిట్ చేస్తాడు. దీనికోసం నేను రోజులు వెయిట్ చేస్తున్నా. పార్లర్లకు అంత అది గంట కాదు. ఎగ్జాక్ట్లీ మేము పొద్దుగాల పార్లర్కి వచ్చినాం. ఒక 10కి వచ్చినామంటే మ్యాక్సిమం ఒక 6-7 అవుతుంది. ఎందుకంటే రెడీ అవ్వడానికి టైం పడుతుంది, చేయడానికి మళ్ళీ షూట్ చేసుకోవడానికి ఇవన్నిటికీ మనం టైం ఇవ్వాలి కాబట్టి సో టైం పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలో కొన్ని క్లిప్స్ చూపిస్తాం, మమతక్క చూపిస్తుంది చూడురే. దీనికి జ్వరం వచ్చడం కానీ కూర్చుంటా కానీ మరి ఎట్లా మేకప్ ఎట్లా భరించుతావు. కానీ జాను అయితే రెడీ చేస్తున్నారు. ఎన్ని రోజులు పగ్గాలు చేసినట్టు చేస్తుర్రు వీటిని. వీటిని ఏమంటారు? పగ్గాలు అంటారా, తాళ్ళు అంటారా? అవునా? లాస్ట్కి వచ్చింది ఇక వీడియోనైతే 3 గంటలు అయిపోయింది. పెడుతున్నాం. ఇప్పుడు మా చెల్లె బాధ ఏంటంటే లహరక్క బొట్టు పెట్టలేదని బాధపడుతుంది. పెడతారు రంది పడకు. అక్క ఫస్ట్ ఆడ బొట్టు పెట్టు కక్కుకుంటూ. న్యాచురల్ గానే ఇష్టపడతారు. ఆడపిల్ల క్రాస్ అనిపించట్లేదా మీకు? కొంచెమా ఇది ఇటు పెట్టమంటే సెట్. ఇది ఉంది చూసారా, ఇటు పెడితే కరెక్ట్ సెట్. మారున్నా అది ఎత్తుకొచ్చిన ఇది పెళ్లి మీద పెట్టుకోవాలి. మన ఇంట్లో గది ఉంది కదా ఇంకా వేరే. మా ఇంట్లో అసలు నగలి జడ మంచిగా తిరుగురు జన. సూపర్ మంచిగా ఉండు. ఆగాగా నీకుందే జడ, నీకుందని మాకు అందరికి ఎరికే. నాకు సౌరం అంటే బాగా నగలతో పాటు స్టిక్కర్లు కూడా ఇస్తాను. ఎందుకంటే స్టిక్కర్ కూడా వీడియోలో పడాలిగా. పేమెంట్ ఎంత? దానికి దీనికి సెట్ అయింది అక్క. దీనికి సింక్ కాలే ఇది బాగుంది. కానీ ఇంకొకటి కావాలి కంపల్సరీ. ఫోన్ చెప్తురు నా బిడ్డ లహరక్కతోట. అలా క్లోజ్ అయిన ఫ్రెండ్. పెళ్లి బొట్లు పెట్టించుకుంటే కానీ పెళ్లి చేసుకోలేదా? పెళ్లికి రెడీ అయ్యడానికి అత్త తిన్ను రంది వాడు. ఇలా అయిపోయింది ఇక ఫోటో. ఇద్దరు 2020 ఇది 25 ఇది మళ్ళా